ఆదికాండము 5వ అధ్యాయము 29వ వచనం. అలాగే 6వ అధ్యాయము 12వ వచనం కూడా చూడండి. 6వ అధ్యాయము 12వ వచనం. దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయి ఉండెను, భూమి మీద సమస్త శరీరులు తమ మార్గమును చెరుపు వేసుకొని ఉండిరి. 13 కూడా చదవండి అమ్మ. దేవుడు నోవహుతో సమస్త శరీరుల మూలముగా భూమి బలాత్కారముతో నిండి ఉన్నది. చాలండి. ఇక్కడ 3 మాటలు మనం గమనిస్తూ ఉన్నాం. ఆదికాండం 5వ అధ్యాయము 29వ వచనంలో ఏముంది అని అంటే, భూమిని యెహోవా శపించినందు వలన అన్న మాట ఉంది. అలానే 6వ అధ్యాయము 12వ వచనంలో చూస్తే దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయి ఉండెను అన్న మాట మనం చూస్తూ ఉంటాం. అలానే 13వ వచనం మనం చూస్తే సమస్త శరీరుల మూలముగా భూమి బలాత్కారముతో నిండి ఉన్నది అన్న మాట మనం చూస్తూ ఉంటాం. 1, భూమి శపింపబడి ఉన్నది. 2, భూమి చెడిపోయి ఉన్నది. 3, భూమి బలాత్కారముతో నిండి ఉన్నది. దీనికి గల కారణాలు ఏంటి? ఇలాంటి పరిస్థితులలో దేవుడు మన పట్ల చూపిన కృప ఏమిటి అన్న దాన్ని బట్టి మన దేవుని బట్టి మనము చక్కగా ఆరాధన చేయొచ్చు. ఈ ఆదికాండము 5వ అధ్యాయము 6వ వచనం మనం చదువుతూ ఉంటుంటే దేవుని యొక్క గుణలక్షణాలు ఎలా కనిపిస్తూ ఉంటాయి అని అంటే, ముందుగానే చెప్తున్నాను, దయచేసి రాసుకోండి ఆరాధన కొరకు. దేవుడు సృష్టికర్త అని మన దేవుని బట్టి మనము ఆరాధన చేయాలి. దేవుడు సృష్టికర్త అని మన దేవుని బట్టి మనము ఆరాధన చేయాలి. 2వది, మన దేవుడు ఇచ్చవచ్చినట్లు చేయగలిగిన సమర్థుడు. అంటే ఇక్కడ దేవుని యొక్క తీర్పు అనేది మనకు కనిపిస్తూ ఉంటుంది. దేవుడు తీర్పు తీర్చేవాడు అని మన దేవుని బట్టి మనము ఆరాధన చేయాలి. అలానే 3వ భాగం ఏమిటి అనంటే, దేవుడు మనకు నెమ్మదిని సమాధానమును అనుగ్రహించు దేవుడు అని మన దేవుని బట్టి మనము ఈ ఉదయకాలం సమయంలో ఆరాధన చేద్దాం. 1, ఆయన సృష్టికర్త అయిన దేవుడు అని మన దేవుని బట్టి మనం ఆరాధన చేయాలి. 2వది, తీర్పు తీర్చు దేవుడు అని మన దేవుని బట్టి మనం ఆరాధన చేయాలి. 3వది, నెమ్మది సమాధానము అనుగ్రహించు దేవుడు అని మన దేవుని బట్టి మనము ఆరాధన చేయాలి. ఇక్కడ మనం గమనిస్తూ ఉంటుంటే భూమి శపింపబడింది, భూమి చెడిపోయి ఉన్నది, భూమి ఎలాగుంది అంటే బలాత్కారంతో నిండి ఉన్న పరిస్థితులలో ఒక వ్యక్తి జన్మించినప్పుడు అక్కడున్న ప్రజలందరూ అనుకున్నారంట, ఇతని వలన మనకు నెమ్మది కలగబోవచ్చు ఉన్నది అన్నమాట ఇక్కడ మనం చూస్తూ ఉంటాం. ఆ వ్యక్తి ఎవరో కాదు, నోవహు. నోవహు యొక్క పేరు గురించి చెప్పకముందే ఇక్కడ రాయబడిన మాట ఏమిటి అని అంటే, అతని వలన మనకేం జరగబోతుంది? నెమ్మది అన్న మాట మనం చూస్తూ ఉంటాం. పేరు కంటే జీవితము అనేది చాలా ప్రాముఖ్యము. నోవహు ఎప్పుడైతే జన్మించాడో అప్పుడు వాళ్ళందరూ అనుకున్నారు, ఇక మనకు శ్రమ అనేది లేదు. మళ్ళొకసారి చదువుదామా. భూమిని యెహోవా శపించినందువలన కలిగిన మన చేతుల కష్టం విషయములోను మన పని విషయములోను ఇతడు నెమ్మది కలుగజేయననుకొని అతనికి నోవహు అని పేరు పెట్టెను. నోవహు అన్న మాటకు కింద మనం చూస్తే నెమ్మది అన్న మాట మనం ఇక్కడ చూస్తూ ఉంటున్నాం. సరే, నోవహు గురించి కొద్దిసేపు పక్కన పెడితే, ఆ దినాలలో ప్రజలు శాపంతో నిండి ఉన్నారు. ఆ దినాలలో ప్రజలు నెమ్మది లేకుండా జీవిస్తున్నారు. ఆ దినాలలో ప్రజలు బాగా కష్టపడుతూ ఉంటున్న పరిస్థితుల్లో ఉంటున్నప్పుడు దేవుని యొక్క మహాకృప ఏం చేసింది అనంటే, దేవుని యొక్క దైవత్వాన్ని మనం ఇలా ఆలోచన చేస్తూ ఉండాలి. ఏంటి అనంటే, దేవుని యొక్క కనికరము అనేది మరొకసారి
నోవహు జీవితంలో నుండి మనం చూస్తూ ఉండొచ్చు. దేవుడు అవకాశాలు ఇస్తూనే ఉంటాడు, వాటిని మనం సద్వినియోగం చేసుకోవాలి. దేవుని యొక్క శాపములో నుండి మనం తప్పించబడాలి అనంటే దేవుడు మనకిచ్చిన అవకాశాన్ని బట్టి, దేవుడు మనతో మాట్లాడిన మాటకు ఎప్పుడైతే మనం విధేయత చూపిస్తామో అప్పుడు ఆ శాపగ్రస్తమైన పరిస్థితుల్లో నుండి దేవుడు మనకి నెమ్మది, దేవుడు మనకు సమాధానము అనుగ్రహించే దేవుడు అని ఈ భాగాల నుండి మనం గమనిస్తూ ఉండాలి. సరే, ఇక్కడికి వచ్చేద్దాము. అసలు భూమి శపించబడ్డానికి గల కారణం ఏంటి? భూమి ఒకప్పుడు ఎలాగుంది? దేవుడు సృష్టికర్త అన్న మాట చూస్తాం కదా. దేవుడు తన నోటి వాక్కు చేత సర్వ సృష్టిని కలుగు చేసుకున్నాడు. దేవుడు సర్వ సృష్టిని కలుగు చేసుకున్నప్పుడు అది ఎలాగుంది అని అంటే, ప్రతిదినము ఆయన చేసుకున్న తర్వాత ఇది చాలా మంచిదిగా ఉండేను అన్న మాట మనం చూస్తూ ఉన్నాం. మంచిగా ఉన్నది శపించబడడానికి గల కారణం ఏమిటి? మంచిగా ఉన్నది చెడిపోవడానికి గల కారణం ఏమిటి? మంచిగా ఉన్నది బలాత్కారంతో నిండి ఉండటానికి గల కారణం ఏమిటి? సర్వ సృష్టి ఉంది. సృష్టి అంతా మనం ఆలోచన చేస్తూ ఉంటుంటే ఆ సృష్టిలో భాగంలో ఉన్న ప్రతి ఆకాశమే కానీ, భూమి కానీ, నక్షత్రాలు కానీ, దేవుడు చేసిన పరలోకంలో ఉన్న దేవదూతలు కానీ ఎక్కడైనా ఆలోచన చేయండి, వాటి వలన భూమి మీదకి శాపము అనేది రాలేదు. చూడండి, ఎవరి వలన కలిగింది మనకు తెలుసు. ఆదికాండము 3వ అధ్యాయము 17వ వచనం. ఆదికాండం అంటే ఒకసారి అందరూ తీయండి. 3:17 వచనం. ఆయన ఆదాముతో, నీవు నీ భార్య మాట విని తినవద్దన్న నేను నీకు ఆజ్ఞాపించిన వృక్షఫలమును తింటివి గనుక నీ నిమిత్తము నేల శపించబడి ఉన్నది. ఇక్కడ మనం గమనించండి, నీ నిమిత్తము నేల శపించబడి ఉన్నది. పైన గమనిస్తూ ఉంటుంటే, నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన. దేవుడు ఆజ్ఞాపించాడు, దేవుని మాట వినలేదు. కానీ తన భార్య వచ్చి ఒక మాట చెప్పంగానే తన భార్య మాట విన్నాడు. దాన్ని ఇది లాక్ తీవా? అన్లాక్ చేయలేదు, మ్యూట్ చేయలేదంట, మ్యూట్లో ఉంది. ఒకటి, మానవుని యొక్క అవిధేయత భూమి శపించబడడానికి గల కారణం. మానవుడు ఎప్పుడైతే దేవుని ఆజ్ఞను తాను మీరాడో, దేవుడు మానవునికి మంచి చెడులు వివేచించగలిగిన జ్ఞానం ఇచ్చినప్పుడు మానవుడు ఏం చేస్తూ ఉన్నాడు అనంటే, మంచి దానికి తక్కువ ప్రాముఖ్యతనిచ్చేసి చెడ్డది అని తెలిసినప్పటికీ కూడా చెడ్డదానికి ఎక్కువగా ప్రాముఖ్యతను ఇవ్వటం ద్వారా ఒక వ్యక్తి శపించబడడానికి గల కారణము అవుతూ ఉంది. లేకపోతే ఒక కుటుంబము శపించబడడానికి గల కారణం ఏమిటి అని అంటే, దేవుని ఆజ్ఞను మీరి, లేకపోతే దేవుని వాక్యం ఏదైతే సెలవిస్తూ ఉంటుందో ఆ వాక్యానుసారంగా జీవించకుండా లోకంలో ఉన్న మాటలు మనం వింటూ లోకస్తులు ఆజ్ఞలను మనం ఎప్పుడైతే మనము పాటిస్తూ ఉన్నామో దాని వలన శాపము అనేది వచ్చే ప్రమాదం ఉంది అని మనం గమనిస్తూ ఉండాలి. చూడండి, ఇక్కడ వీళ్ళ వలన దేవుని మాట వినకుండా వేరే వ్యక్తి మాట వినటం వలన ఏం జరిగింది అంటే శాపం వచ్చింది. సర్వ సృష్టిలో భూమి శపించబడటానికి గల కారణం ఎవరు అనంటే మానవుడు. పక్షులున్నాయి, జంతువులున్నాయి, చూసే జీవరాశులు చాలా ఉన్నాయి. కానీ వేటి వలన భూమికి శాపము అనేది రాలేదు. కానీ కేవలము మానవుని వలన మాత్రమే భూమి
శపించబడింది. సారవంతమైన భూమి ఇప్పుడు ఎలాగైపోయింది అని అంటే నిస్సారవంతమైన భూమిగా మార్చబడింది. గమనించండి, పాపం యొక్క తీవ్రత లేకపోతే పాపం యొక్క భయంకరత్వము అనేది ఎంత దారుణంగా ఉంది, ఎంత ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళింది అని అంటే ఒక ఆజ్ఞాతి క్రమము, దేవుని మాట వినకపోవటం వలన వ్యక్తిగతంగా తను నష్టపోయాడు, తన కుటుంబము అనేది నష్టపోయింది, దేవుని సృష్టిలో ఉన్న భూమి కూడా శపితముగా మార్చబడింది అనంటే పాపం యొక్క తీవ్రత అనేది ఎంత ఉన్నతమైనదో మనం గమనిస్తూ ఉండాలి. అందుకనే పాపం యొక్క తీవ్రత చాలా ఉన్నతమైన స్థానంలో ఉంది కనుకే దేవుడే రక్తమాంసాలు ధరించుకొని భూమి మీదకి వచ్చి, మరెవరూ రాలేదు, దేవుడే స్వయాన సిలువలో తాను ప్రాణం పెట్టవలసి వచ్చింది. కనుక ఇక్కడ గమనించండి, సారవంతమైన భూమి ఇప్పుడు శపించబడింది. మరి ఇలా సారవంతమైన భూమి శపించబడినప్పుడు వ్యవసాయం వీళ్ళు ఎలా చేశారు? సారవంతమైన భూమి నిస్సారవంతమైనగా వెళ్ళిపోయినప్పుడు వీళ్ళు వ్యవసాయము అనేది ఎలా చేశారు అనంటే ఇక్కడే రాయబడి ఉంది కదా, 5:29 ఉంది. ఏమనుంది? మా చేతుల కష్టము విషయములో అన్నమాట ఉంటుంది. అంటే ఇంతవరకు కష్టపడకుండానే భూమి అనేది ఎలాగుంది అనంటే చాలా సారవంతంగా ఉండేది, కష్టపడాల్సిన పరిస్థితి అనేది లేదు. ఎలాంటి పరికరాలు లేకుండా జస్ట్ నాకు తెలిసి ఆదాము నీళ్లు జల్లుతూ వెళ్తూ ఉండేవాళ్ళేమో, ఇలా జస్ట్ ఇలా విత్తనాలు జల్లుతూ ఉండేవాళ్ళేమో. అది ఎలాగుంది అంటే చాలా సారవంతంగా ఉంటూ ఉండేది. 10-11 వచనాలు చూస్తే, 1వ అధ్యాయం చూడండి, 1వ అధ్యాయం 10-11 వచనాలు చూస్తే మనకు అర్థమవుతుంది. దేవుడు ఆరిన నేలకు భూమి అని పేరు పెట్టును, జలరాశికి ఆయన సముద్రములని పేరు పెట్టును, అది మంచిది అని దేవుడు చూచెను. దేవుడు గడ్డిని విత్తనములిచ్చు చెట్లను భూమి మీద తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనములు గల ఫలమిచ్చు ఫలవృక్షములను భూమి మొలిపించునుగాక అని పలుకగా ఆ ప్రకారము ఆయను అది మంచిది అని దేవుడు చూచెను. గమనిస్తున్నారా? ఇక్కడ ఏం జరిగింది అనంటే చాలా మంచిదిగా ఆ ఫలవృక్షాలు, భూమి అనేది చాలా బాగుండేది, చాలా సారవంతంగా ఉండేది. కానీ ఇప్పుడు ఏం జరిగింది అనంటే కష్టము చేయవలసిన పరిస్థితుల్లోకి మానవుడు వెళ్ళిపోతూ ఉన్నాడు. అంత మాత్రమే కాదు, మరొక మాట కూడా ఉంది ఏంటంటే మా పని విషయములో అన్న మాట కూడా కనిపిస్తూ ఉంటుంది. కష్టము అనేది ఉంది, పని యొక్క భారం కూడా బాగా పెరిగినట్టుగా మనం చూస్తూ ఉంటాం. నేను అనుకుంటూ ఉన్నాను, దేవుడు చేసిన సృష్టి, మానవుడు ఆజ్ఞాతిక్రమము చేయకముందు భూమి ఎలాగుంది అనంటే చాలా పచ్చగా ఉండేది, చాలా సస్యశ్యామలంగా భూమి కనిపిస్తూ ఉండేది, ఎక్కడ ముండ్ల పొదలు కనపడకుండా ఉంటూ ఉండేవి. మనం ఎప్పుడైనా నడుచుకుంటూ వెళ్తూ ఉంటున్నప్పుడు కాలికి ఒక ముళ్ళు గుచ్చుకుందనుకోండి, మనం ఏం గమనించాలి అంటే ఈ ముళ్ళు భూమి మీదకి రావటానికి గల కారణం ఏమిటి అనంటే మానవుని యొక్క ఆజ్ఞాతిక్రమం. ముళ్ళును చూసినప్పుడల్లా, లేకపోతే ముళ్ళ తుప్పలు అనేవి మనం చూస్తూ ఉంటున్నప్పుడు ఒక రక్షించబడిన వ్యక్తులంగా, ఒక క్రైస్తవులంగా మనకు ఒక నాలెడ్జ్ ఉండాలి. ఏమిటి అని అంటే ఈ ముళ్ళ తుప్పలు ఇవన్నీ చూస్తూ ఉంటున్నప్పుడు మనం ఏం గుర్తు తెచ్చుకోవాలి అని అంటే ఇది దేవుని యొక్క శాపం, ఇది దేవుని యొక్క శాపం. కనుక ఏం జరిగింది అనంటే పని భారము అనేది పెరిగింది, కష్టము అనేది పెరుగుతూ ఉంటుంది. కనుక గమనిస్తూ ఉండండి, ఎప్పుడైతే పాపము అనేది వస్తూ ఉంటుందో పాపమును బట్టి పని భారము అనేది పెరుగుతూ ఉంటుంది. పాపము అనేది ఉంటున్నప్పుడు పని యొక్క ఒత్తిడి అనేది పెరుగుతూ ఉంటుంది. పాపము అనేది ఉన్నప్పుడు చాకిరీ అనేది పెరుగుతూ ఉంటుంది. చూడండి, ఆదికాండం 3వ అధ్యాయం ఆయనే చెప్పాడు కదా, ఆదికాండం 3వ అధ్యాయము 17వ వచనంలో చూస్తే, నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన ఫలవృక్షములు తింటివి గనుక నీ నిమిత్తము నేల శపింపబడి ఉన్నది, ప్రయాసముతోనే నీవు బ్రతుకు దినములన్నీ దాని పంట తిందువు. ప్రయాసముతోనే నీవు బ్రతుకు దినములన్నీ.
ఆజ్ఞాతిక్రమం దేనికి దారితీసింది అని అంటే, ప్రయాసముతో మనం బ్రతుకు దినములన్నీ గడిపే పరిస్థితుల్లోకి మనం వెళ్ళిపోయాం. అయితే ఇక్కడ గమనించండి, దేవుని కృప ఏం చేసింది అనంటే, వాటిల్లో నుండి నెమ్మది అనుగ్రహించబడటానికి దేవుడు చూస్తూ ఉన్నాడు. అలాంటి ప్రయాసంలో నుండి, అలాంటి కష్టంలో నుండి దేవుడు మనకు సమాధానం ఇవ్వటానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ఎప్పుడైతే దేవుని మాటకు మనం విధేయత చూపిస్తామో నెమ్మది, సమాధానము అనేది ఉంటుంది. ఎప్పుడైతే మనం దేవుని మాటకు విధేయత చూపించమో మన జీవితము అనేది ప్రయాసంతోనే ఉంటుంది. మన వ్యక్తిగతమైన విషయాలు మనం చాలా గమనిస్తూ ఉండాలి. మనము దేవుని మాట వింటూ ఉన్నామా లేదా? దేవుని ఆజ్ఞకు మనం లోబడుతూ ఉన్నామా లేదా? ఇదే బండ గుర్తు. మనము దేవుని వాక్యానికి మనము ప్రాముఖ్యతను ఇవ్వకపోతే, దేవుని వాక్యాలకు మనము విధేయత అనేది చూపించకపోతే, మన బ్రతుకు దినములన్నిట ప్రయాసముతోనే ఉంటాము. మన జీవితంలో ఎన్నడూ నెమ్మది అనేది ఉండదు. ఏ వ్యక్తి అయితే దేవుని మాటకు తాను లోబడి విధేయత చూపిస్తాడో, తనకు ఉన్న కొంచెం దానిలో అయినా ఆ వ్యక్తి ఖచ్చితంగా నెమ్మదిగా భూమి మీద తాను జీవిస్తూ ఉంటాడు. మనం ఎందుకు మన దేవుని బట్టి మనం ఆరాధన చేయాలి అని అంటే, మనకి ఏమున్నా ఏమీ లేకపోయినా, హబక్కుకు ఆరాధన చేస్తాడు కదా, ఏమున్నా ఏమీ లేకపోయినప్పటికీ కూడా దేవుణ్ణి స్తుతించే వ్యక్తిగా తాను ఉంటూ ఉన్నాడు. చూడండి, ఇక్కడ అలాంటి సమయంలో నోవహు పుట్టటము అనేది జరిగింది. ఇక్కడ ఆరాధన వర్తమానంలో మనము నోవహు గురించి మనము ఎక్కువగా ఆలోచన చేయొద్దు, కానీ ఇలాంటి పరిస్థితులలో దేవుని యొక్క కృప, దేవుని యొక్క కనికరము, మానవుడు కష్టాలలో ఉన్నప్పుడు, మానవుడు శాపములో ఉంటున్నప్పుడు దేవుడు తీసుకుంటున్న ఆలోచన ఏమిటంటే, మళ్ళీ ఒక వ్యక్తిని నేను పంపిస్తాను, నేను అతనికి ఒక బాధ్యతను అప్పగిస్తాను. ఆ బాధ్యతను నిర్వర్తించేంత వరకు కూడా నేనేం చేస్తాను అంటే, నా గ్రేస్ పీరియడ్ అనేది కొంచెం ఉంచుతానంటే, ఒక కృపను కొంతకాలం నేను ఉంచుతాను. గమనించండి, కృప అనేది ఎల్లకాలము ఉండదు. గ్రేస్ పీరియడ్, దేవుని కృప నాకు తోడుగా ఉంది, దేవుని కృప నాకు తోడుగా ఉంది అనుకోవచ్చు, కానీ ఈ కృప అనేది ఎల్లప్పుడూ మనతో ఉండదు. ఒక దినాన్న దేవుడు ఏం చేస్తాడు అనంటే, ఎంత చెప్పినా కూడా మాట వినకపోతే, దేవుడు తనకి ఇచ్చవచ్చినట్లు చేయగలిగిన వాడు కదా. దేవుడు భూమిని ఆశీర్వదించగలడు, దేవుడు భూమిని శపించగలడు, దేవుడు మానవుణ్ణి దీవించగలడు, దేవుడు మానవుణ్ణి శపించగలడు కూడా. నోవహు పుట్టినప్పుడు నెమ్మది అని దేవుడు రాయించడానికి గల కారణం ఏమిటి అని అంటే, దేవుడు మరొక అవకాశాన్ని మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఒక చిన్న ప్రశ్న, దేవుని వాక్యానికి మనం లోబడుతూ ఉన్నామా? దేవుని వాక్యాన్ని మనం చదువుకుంటూ ఉన్నామా? గడిచిన వారమంతా బైబిల్ చదివిన వాళ్ళు చేతులు ఎత్తండి అంటే ఎంతమంది చేతులు ఎత్తారు? ఆలోచన చేద్దాం. ఇప్పుడు చేతునెత్తులో వాళ్ళే పరలోకం వెళ్తే, నేను కూడా ఫుల్ పెళ్ళి హడావుల్లో ఉండి నేను కూడా చదవలేదు. నేను చదివానా చదవట్లేదా అనేది మెయిన్ టాపిక్ కాదు, కానీ అసలు దేవుని వాక్యానికి మనం విధేయత చూపిస్తున్నామా? నెలలు అయిపోతూ ఉంటాయి, సంవత్సరాలు అయిపోతూ ఉంటాయి, సంవత్సరాలు అయిపోతూ ఉంటాయి. ఒక విషయం గమనించండి, బాప్తీసం తీసుకొని ఒక 20 ఏళ్ళు 15 ఏళ్ళు అయినా కూడా ఇప్పటి వరకు కూడా బైబిల్ కంప్లీట్ చేయని వాళ్ళు చాలామంది ఉన్నారు తెలుసా? వాళ్ళ జీవితము అనేది ఆశీర్వాదకరంగా ఉంటుందా, లేకపోతే ప్రయాసతో ఉంటుందా? మనం దేవుని మాటకు విధేయత చూపిస్తూ ఉన్నామా, మనం మా దేవునికి మాటకు విధేయత చూపించకుండా ఉంటూ ఉన్నామా? సరే, ఇక్కడికి వదిలిపెట్టేస్తాను. ఇప్పటి వరకు
ఇందులో నుంచి మన దేవుని యొక్క గుణలక్షణాలు మనం ఎలా చూడొచ్చు అనంటే, దేవుడు సృష్టికర్త అని మన దేవుణ్ణి బట్టి మనము ఆరాధన చేయాలి. రెండవది, దేవుడు సృష్టిని ఆశీర్వదించగలడు, దేవుడు సృష్టిని శపించగలడు అన్న మాట కూడా, దాన్ని బట్టి కూడా మన దేవుని బట్టి మనము ఆరాధన చేయొచ్చు. ఇక్కడ దేవుడు ఏం చేశాడు అనంటే, తీర్పు తీర్చినట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. ఒకప్పుడు అది నిండించి ఫలించి అభివృద్ధి పొందాలి అన్న దేవుడు ఇప్పుడు ఆ భూమిని ఏం చేశాడు? దేవుడు ఏంటంటే శపించాడు. ఒకప్పుడు మానవుణ్ణి నువ్వు నిండించి ఫలించి అభివృద్ధి పొందాలి అని ఆశీర్వదించిన దేవుడు ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే, నీ జీవితం అంతా ఎలాగుంటుంది అనంటే ప్రయాసముతోనే నీ బ్రతుకు దినములన్నీ ఉంటాయని దేవుని యొక్క కోపము అనేది మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. మనం ఏ స్టేజ్లో ఉన్నామో మనం గమనిస్తూ ఉండాలి. ప్రభు మనతో మాట్లాడటము అనేది మన భాగ్యం. నీలో ఈ లోపం ఉంది అని ప్రభు ద్వారా ఆయన మనతో మాట్లాడుతూ ఉంటుంటే మనం వింటూ ఉన్నాము అనంటే అది మన భాగ్యం. హవ్వ, ఆదాము ప్రతిదినము దేవునితో వాళ్ళు సహవాసం చేస్తూ ఉంటున్నప్పటికీ కూడా వాళ్ళు దేవుని మాట వినకుండా అపవాది మాట ఎప్పుడైతే విన్నారో, మనం కూడా దేవుని యొక్క మాట అనేది వినకుండా లోకస్తుల యొక్క మాట వింటూ వాళ్ళ తరపున మనం వెళ్ళిపోతూ ఉంటుంటే మన జీవితము అనేది సరిగా ఉండదు. కానీ ఇక్కడ ఒక కృప, ఒక కాలము అనేది దేవుడు పెడుతూ ఉన్నాడు. ఈ టైంలో మానవులందరికీ మరొక అవకాశము అనేది దేవుడు ఇస్తున్నాడు. ఎలాంటి సమయంలో నెమ్మది కలిగించడానికి దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు అని అంటే, నోవహు కాలం మనం చూస్తే మత్తయి సువార్త మీరు తీకండి 24వ అధ్యాయము 38వ వచనంలో ఉంటుంది. అప్పుడున్న నోవహు దినములలో వాళ్ళు ఎలాగున్నారు? దైవ భయము అనేది లేకుండా ప్రజలు స్వేచ్ఛాపరులుగా భ్రష్టులుగా తినుచు త్రాగుచు తిరుగుచు పెండ్లాడుచు పెండ్లికి ఇవ్వబడుచు వెదిలివేయబడుచు భూములు నారు నాటుచు ఇండ్లను కట్టుచు ఇష్టానుసారముగా దేవుని భయము లేకుండా వాళ్ళు జీవిస్తూ ఉన్నారు. ఇందులో ఆత్మీయమైన కార్యక్రమం ఏదైనా ఒకటి ఉందా? వాళ్ళ అనుదిన జీవితంలో ఆత్మీయమైన కార్యక్రమం ఒకటైనా ఉందా? లింక్ ప్రేయర్ చేయడానికి వస్తున్న వాళ్ళని చూస్తూ ఉన్నప్పుడు అబ్బా ఎంత భాగ్యవంతులు వీళ్ళు, ప్రతిరోజు 1 గంట ఎంత చక్కగా దేవుని సన్నిధిలో వాళ్ళు గలుపుతూ ఉన్నారు. కానీ నోహు దినాలలో వాళ్ళ పరిస్థితి ఎలాగుంది అని అంటే, వాళ్ళు భ్రష్టులుగా ఉంటున్నారు. తినుచు త్రాగుచు తిరుగుచు పెండ్లికి ఇవ్వబడుచు ఇల్లు కట్టుకునుచు భూములు నాటుచు వాళ్ళ సొంత కార్యాలు మాత్రమే చూసుకుంటున్నారు. కానీ దేవునికి వాళ్ళ సమయాన్ని ఇవ్వకపోవటం వలన, ఇంకా ఆ ప్రాంతములలో నోవహు కాలంలో ఉన్న ఆ ప్రజలు ఎలా ఉన్నారు అంటే, దేవుని భయము అనేది లేకుండా ఇష్టానుసారంగా వాళ్ళు జీవిస్తూ ఉన్నారు. మళ్ళీ చెప్తున్నాను, దేవునికి మన సమయము ఇవ్వకపోతే, ఒకటోసారి చెప్పాను, రెండోసారి చెప్తున్నాను, దేవునికి మన సమయము అనేది ఇవ్వకపోతే, మూడోసారి చెప్తున్నాను, దేవునికి మన సమయము అనేది ఇవ్వకపోతే మన జీవితాలలో నెమ్మది అనేది ఉండదు. అది ప్రయాసముతోనే ఉంటుంది, కానీ అది కష్టముతోనే ఉంటుంది, కానీ సుఖవంతంగా ఏనాడు మన జీవితాలు ఉండవు. ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన మాట, దేవుని మాటకు మనం విధేయత చూపిస్తే, నోవహు విధేయత చూపించటం ద్వారా తానింటి వారందరూ రక్షించబడ్డారు. నోవహు విధేయత చూపించటం ద్వారా, నేను బలవర్తమానంలో చెప్తాను, వాళ్ళ ఇంటిలో ఎంత నెమ్మది ఉందో, వాళ్ళ ఇంటిలో ఎంత సమాధానం ఉందో మనం గమనిస్తూ ఉండాలి. కనుక ఇక్కడ భూమి శపించబడింది, భూమి చెడిపోయింది, భూమి బలాత్కారంతో నిండి ఉన్నది. అయితే నోవహు వలన నెమ్మది రాలేదు. కానీ చూడండి, ఇలాంటి శాపగ్రస్తమైన పరిస్థితుల్లో ఉంటున్నప్పుడు భూమి ఎవరి వలన నెమ్మది కలిగింది? భూమి
వారికి సమాధానము అనేది తిరిగి ఎలా చేర్చబడింది? వాక్యం ఎరిగిన వాళ్ళు గమనించగలరు. లూకాసు వార్త 2వ అధ్యాయము, లూకాసు వార్త 2వ అధ్యాయము 14వ వచనం చూస్తే మనకు అర్థమవుతుంది. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకి ఇష్టడైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగాక. చాలండి. వాస్తవానికి నోవహు చాలా ప్రయత్నం చేశాడు. అక్కడున్న వ్యక్తులు ఎవరు దేవుని మాటకు వాళ్ళు లోబడలేదు. ఒకటే, దేవుడు ఈ భాగంలోనే కనిపిస్తారు, నరుల హృదయము అనేది ఎల్లప్పుడూ చెడ్డదే కనుక పరలోకం తీసుకున్న నిర్ణయం ఏమిటి అని అంటే, భూమి మీద ఎంత హేమాహేమీలు ఉన్నప్పటికీ కూడా నోవహు ఉండొచ్చు, అబ్రహాం ఉండొచ్చు, ఇస్సాకు ఉండొచ్చు, దావీదు ఉండొచ్చు, మరి ఎంతోమంది శ్రేష్టమైన భక్తులు ఉండొచ్చు, వాళ్ళ వలన శాపము అనేది పోదు, వాళ్ళ వలన మానవుని యొక్క పాపము అనేది పోదు, వాళ్ళ వలన భూమికి తిరిగి ఆశీర్వాదము అనేది రాదు. కనుక పరలోకంలో నుండి వస్తున్న ఒక అద్భుతమైన వర్తమానం ఏమిటి అని అంటే, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ. అంతవరకు ఏం జరిగింది అని అంటే, దేవునికి మహిమ అనేది లేదు. మానవుని వలన దేవుడికి ఒక మహిమ అనేది అందించని పరిస్థితులలో ఉంటున్నప్పుడు, ఒక మానవుడిగా దేవుడే మానవాకారంలోకి భూమి మీదకి వచ్చినప్పుడు ఆ మానవుని ద్వారా ఏం జరిగింది అని అంటే, దేవునికి మహిమ అనేది వెళ్ళింది. తర్వాత చూస్తే, ఆయనకు ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగాక. ఆఖరికి ఒక 2000 ఒక 4000 సంవత్సరాల తర్వాత, మన లెక్క ప్రకారం చూస్తే ఒక 2000 సంవత్సరాల క్రితము ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీదకి తాను వచ్చాడో, ఎప్పుడైతే తాను జీవించాడో, ఎప్పుడైతే మనందరి కొరకు తాను సిలువలో ప్రాణం పెట్టాడో, ఎప్పుడైతే 3వ దినాన తాను తిరిగి లేచాడో, ఏం జరిగింది అంటే, భూమంతటికి సమాధానము అనేది ఆయన ద్వారా అనుగ్రహించబడింది. మళ్ళీ చెప్తున్నాను, నోవహు వలన నెమ్మది అనేది మనకు రాలేదు, నోవహు వలన సమాధానము అనేది మనకు కలగలేదు. కానీ గమనించండి, దేవుని ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీదకి రావటం ద్వారా ఆయన్ని మనం ఎప్పుడైతే విశ్వసించామో, ఎప్పుడైతే మన నోటితో మన పాపాలను మనం ఒప్పుకున్నామో, ఎప్పుడైతే ఆయన జననం, ఆయన మరణం, ఆయన పునరుద్ధానం, ఆయన 2వ రాకడను గురించిన విశ్వాసంలోకి మనం ఎప్పుడైతే వచ్చేసామో, ఏం జరిగింది అని అంటే, ఆయనకు ఇష్టలైన మనుష్యులకు. గమనించండి, దేవునికి మనం ఇష్టల్లాగా ఉంటున్నామా? సిగరెట్ దాక్కుంటూ, మందు దాక్కుంటూ, దేవుని వాక్యకు ప్రాధాన్యత ఇవ్వకుండా, దేవుని సహవాసానికి ప్రాధాన్యత అనేది ఇవ్వకుండా ఉంటే ఆ వ్యక్తులు దేవునికి ఇష్టలైన వ్యక్తులుగా ఉంటారా? కనుక ఒక రక్షించబడిన వ్యక్తులంగా, ఇప్పుడు బయట వ్యక్తుల గురించి మాట్లాడట్లేదు, మనం ఇప్పుడు ఎందుకు మన దేవుని బట్టి మనం ఆరాధన చేయాలి అనంటే, దేవుని సువార్త మనకు అందింది. దేవుని సువార్త అందిన తర్వాత దేవుని వాక్యానికి మనం ఇప్పుడు లోబడుతూ ఉన్నాం. ఆ వాక్యము దేవుడు మనకు అనుగ్రహించినందుకు మన దేవుని బట్టి మనము ఆరాధన చేస్తూ ఉండాలి. అంత మాత్రమే కాదు, ఈ శపించబడిన పరిస్థితుల్లో నుండి దేవా నాకు నెమ్మది, నాకు సమాధానము, ఆ శాపగ్రస్తమైన పరిస్థితుల్లో నుండి తిరిగి నన్ను నీతిమంతునిగా చేసినందుకు, నీ ప్రియకుమారుడు శిలువ రక్తం వలన, ఆయన మరణం వలన, ఆయన పునరుద్ధానం వలన తిరిగి మా అందరినీ నీతిమంతులుగా చేసినందుకు నీకు వందనాలు ప్రభువా అనుకుంటే మనం ఏం చేయాలి అంటే, మన దేవుని బట్టి మనము ఆరాధన చేయాలి. అందుకనే ఈ పేతురు గారు అంటారు, ఆయన ఈ లోకంలోనికి వచ్చినప్పుడు కాపరులేని గొర్రెల వలె మనుషులు విసికి చెదిరి ఉన్నారు, అందుచేత ఆయన వారి మీద కనికరపడి. మనం రక్షించబడ్డాము అనంటే, మనము నీతిమంతులుగా తిరిగి మార్చబడ్డాము అనంటే ఒకటే ఒక కారణం, మన గొప్పతనము ఏమీ లేదు,
కాపరి లేని గొర్రెలు చెదిరిపోయిన పరిస్థితుల్లో మనం ఉంటున్నప్పుడు ఆయన కనికరం చూపించడం ద్వారా మన హృదయంలోకి నెమ్మది, మన హృదయంలోనికి దేవుడు సమాధానాన్ని అనుగ్రహించాడు. భూమి మీద ఉన్న సమస్తమైన శాపాన్ని తూడ్చివేసేసి దేవుడు మనకి మరొక అవకాశం ఇచ్చాడు. ఏమిటంటే, ఏ సహవాసం అయితే దేవుడి నుంచి మనం కోల్పోయామో ఆయన ప్రియకుమారుడి ద్వారా తిరిగి దేవునితో సహవాసం కలిగించే అవకాశం దేవుడు మనకు అనుగ్రహించినందుకు మన దేవుని బట్టి మనము ఆరాధన చేయాలి. ఓకేనా? ఇప్పుడు ఎలా ఆరాధన చేద్దాం? నేనేం గుణ లక్షణాలు చెప్పాను? ఇప్పుడు ఈ 5వ అధ్యాయంలో నేను గుణ లక్షణాలు స్పష్టంగా చెప్పలేదు, కానీ దీనిలో అర్థాన్ని మనం చూసుకొని మనం ఏం చేయాలంటే మన దేవుని బట్టి మనం ఆరాధన చేయాలి. 1, దేవుడు సృష్టికర్త అని మన దేవుని బట్టి మనం ఆరాధన చేయాలి. 2, దేవుడు శపించగలడు, దేవుడు ఆశీర్వదించగలడు అని మన దేవుని బట్టి మనము ఆరాధన చేయాలి. 3, దేవుడు తీర్పు తీర్చేవాడు అని మన దేవుని బట్టి మనము ఆరాధన చేయాలి. 4వది, ఆయన కనికరం కనిపిస్తూ ఉంటుంది. ఆయన భూమి మీదకి వచ్చినప్పుడు సర్వోన్నతమైన స్థానములలో దేవునికి మహిమ, ఆయనకిష్టుడైన మనుషులకు, గమనించండి, భూమి మీద. మనం అండర్లైన్ గీసుకోవాల్సిన మాట ఏంటంటే భూమి మీద. భూమి శపించబడింది, భూమి చెడిపోయింది, భూమి బలాత్కారంతో నిండి ఉన్నది. యేసుక్రీస్తు ప్రభువారు ఎప్పుడైతే భూమి మీదకి తాను వచ్చాడో భూమి ఏమైంది? భూమి మీద సమాధానము కలుగునుగాక. దేవుడు మనకిట్టి నెమ్మది, ఇట్టి సమాధానం మనకు అనుగ్రహించినందుకు మన దేవుణ్ణి బట్టి మనము ఆరాధన చేద్దాం. దయచేసి కళ్ళు మూసుకోండి, ఆరాధన చేస్తాం.